హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ హరి. గందరగోళంగా మారిన ఉపాధ్యాయ ఖాళీలు. రాష్ట్రంలో 45,000 ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నట్లు పిఏబి నివేదికలో కేంద్రం అయితే వెల్లడించిందండి. ప్రాథమిక బడుల్లో 39,000 ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా సెకండరీలో 6,000 ఖాళీలు ఉన్నట్లు పిఏబి నివేదికలో కేంద్రం వెల్లడించిందండి. మరి గతంలో కేంద్ర ప్రభుత్వం 50,000 ఖాళీలు ఉన్నట్లు ప్రకటించగా రాష్ట్ర ప్రభుత్వం దానికి బదులుగా 717 మాత్రమే ఉన్నాయి. అవి కరోనాకు ముందు ఉన్నటువంటి ఖాళీలు. ఇప్పుడు మాత్రం ప్రస్తుతం 717 ఖాళీలే ఉన్నట్లు మరి మన విద్యాశాఖ మంత్రి వెల్లడించడం జరిగింది. తాజాగా పిఏబి నివేదికలో కేంద్రం రాష్ట్రంలో 45,000 ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయని తాజాగా ప్రకటించిందండి. అందువల్ల గందరగోళంగా మారాయండి ఈ ఉపాధ్యాయ ఖాళీలను. పూర్తి విషయాలు చూద్దామండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని డిఎస్సి అప్డేట్స్ మరియు డిఎస్సి మెటీరియల్ గురించి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లకు వెళ్ళిపోదాం. రాష్ట్రంలో 45,000 ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నట్లు పిఐబి నివేదికలో కేంద్రం వెల్లడించిందండి. రాష్ట్రం మాత్రం 717 మాత్రమే ఉన్నాయంటూ సమాధానం చెప్తుంది. మరోపక్క డిఎస్సి వేస్తామంటూ మంత్రి బొత్స ప్రకటనలు అయితే చేస్తున్నారు. మరి వీటి గురించి పూర్తి విషయాలు చూద్దామండి. రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భారీ సంఖ్యలో ఖాళీగా ఉన్నాయని, వీటికి ప్రాధాన్యం ఇచ్చి భర్తీ చేయాలని కేంద్ర ప్రాజెక్టు ఆమోదిత మండలి వెల్లడించిందండి. కేంద్ర విద్యాశాఖకు రాష్ట్రం నుంచి అందిస్తున్న విద్యార్థులు ఉపాధ్యాయుల వివరాల ప్రకారం 45,355 ఖాళీలు ఉన్నట్లు బహిర్గతం చేసింది. గత పిఏబిలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించిన విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కొట్టిపారేశారు. ఇవి కరోనా సమయంలో ఖాళీలని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్పారు. ఇప్పుడు కేంద్రం మళ్ళీ అదే సంఖ్యను వెల్లడించింది. మంత్రి బొత్స ఒక పక్క డిఎస్సి నిర్వహిస్తామంటూ ప్రకటనలు చేస్తుండగా, విద్యాశాఖ మాత్రం 717 ఎడ్జిట్ ఖాళీలే ఉన్నాయంటూ విద్యాశాఖ మాత్రం 717 ఎడ్జిట్ ఖాళీలే ఉన్నాయంటూ కేంద్రానికి వెల్లడించడం గమనార్హం. సర్వశిక్ష అభియాన్ వార్షిక ప్రణాళిక బడ్జెట్ 2023-24కు కేంద్రం ఆమోదం తెలిపింది. మార్చి 22న జరిగిన రాష్ట్ర పిఏబి సమావేశంలో చేసిన తీర్మానాలను శనివారం విడుదల చేసింది. రాష్ట్రంలో 85.5% సెకండరీ పాఠశాలల్లో ప్రధాన సబ్జెక్టులకు ఉపాధ్యాయులు ఉన్నారని ఇక్కడ మనం గమనించండి. 57 మంది విద్యార్థులకు ఒక గణిత ఉపాధ్యాయుడు, 67 మందికి ఒక సైన్స్ సామాన్య శాస్త్రము, 72 మంది ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు చొప్పున ఉన్నారని పేర్కొంది. చూసారండి, ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఏ రేషియోలో ఉందో ఇక్కడ మనం గమనించగలం. సెకండరీ స్థాయిలో అన్ని పాఠశాలల్లో అవసరమైన సంఖ్యలో ఉపాధ్యాయులను నియమించవలసినటువంటి అవసరం ఉందని వెల్లడించింది. 2023-24కి మొత్తం 3,843 కోట్ల బడ్జెట్ను ఆమోదం తెలిపింది. ఇందులో గత ఏడాది ఇచ్చిన 992 కోట్లను కలిపి చూపింది. మరి అదేవిధంగా ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి పెరిగితే ఉపాధ్యాయులపై ఏ రకమైన భారం పడుతుందో మనం అవగాహన చేసుకోవచ్చు. మరి విద్యార్థుల్లో నాణ్యత రావాలంటే ఏ విధంగా వస్తుంది అన్నది మరి ఇటు రాష్ట్ర ప్రభుత్వం మరి ఆలోచన చేయాలి. మరి అదేవిధంగా ఏకోపాధ్యాయ బడులు పెరిగాయి. ఏకోపాధ్యాయ ప్రాథమికోన్నత పాఠశాలల సంఖ్య పెరిగిందని పిఏబి పేర్కొంది. ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తిలో వ్యత్యాసం ఎక్కువగా ఉందని, దీన్ని పరిష్కరించేందుకు హేతుబద్ధీకరణ రేషనలైజేషన్ చేయాలని సూచించింది. పాఠ్యాంశాల రూపకల్పన కార్యక్రమాలను పర్యవేక్షించే రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి అంటే SCRTలోని ఖాళీలు ఉన్నాయి. 45 అకాడమిక్ పోస్టులు మంజూరైతే ప్రస్తుతం 25 మందే ఉన్నారు. జిల్లా విద్యా శిక్షణ సంస్థ అంటే డైట్లో 325 మంది పనిచేయాల్సి ఉండగా 262 మాత్రమే పనిచేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం ఉమ్మడి సర్వీసు నిబంధనల కేసు న్యాయస్థానంలో పెండింగ్లో ఉన్నందున భర్తీ చేయలేకపోతున్నట్లు పేర్కొంది. 0 ప్రవేశాలు పెరిగాయి. ఇది మనకి చాలా గుదిబండలా మారే సమస్య అండి. రానున్న యువతరానికి నిరుద్యోగం పెరిగిపోవడానికి, ఉపాధ్యాయ పోస్టులు తీయకపోవడానికి ఇది ఒక కారణమవుతుంది. 0 ప్రవేశాలు పెరిగిపోయాయి. ఒక్క విద్యార్థి చేరిన ప్రాథమిక పాఠశాల సంఖ్య రాష్ట్ర వ్యాప్తంగా పెరిగింది. 2020-21లో 35 పాఠశాలలో 0 ప్రవేశాలు ఉండగా 2022-23కు వచ్చేసరికి ఇది 40 పాఠశాలలకు పెరిగింది. 2021-22లో 3,670 బడుల్లో 15 మంది లోపు, 12,851 బడుల్లో 30 కన్నా తక్కువ మంది విద్యార్థులు ప్రవేశాలు అయితే పొందారు. మరి దీన్ని బట్టి ఏ స్థాయిలో అగాధం ఏర్పడుతుందో మనం అర్థం చేసుకోవచ్చండి. 6వ తరగతిలో బడి మానేసే విద్యార్థుల సంఖ్య పెరిగింది. 2020-21 నుంచి
2021-22 వరకు చూస్తే 9, 10, 11 తరగతుల్లో ఆ సంఖ్య భారీగా పెరిగింది. దీన్ని తగ్గించేందుకు ప్రభుత్వం నిరంతర చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పిఏబి సూచించింది. యూడైస్ ప్లస్ ప్రకారం ప్రాథమిక నుంచి మాధ్యమిక విద్యకు వెళ్ళే విద్యార్థుల సంఖ్య పశ్చిమ గోదావరి, కడప, అనంతపురం, కర్నూలు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో తక్కువగా ఉంది. ఈ జిల్లాల్లో ప్రాథమిక నుంచి మాధ్యమికకు వెళ్లకుండా మానేస్తున్న వారు 2 లక్షల మంది ఉన్నారు అని నివేదిక వెల్లడించింది. ప్రభుత్వం మాత్రం 10వ తరగతి తర్వాత విద్యార్థులు పాలిటెక్నిక్, సర్టిఫికేట్ కోర్సులకు వెళ్తున్నారని సమాధానం ఇచ్చింది. ఏ విధంగానే రానున్న 6-8 నెలల లోపల ఒక మెగా డిఎస్సి ఉంటుందండి. తప్పనిసరిగా కార్యాచరణ మొదలు పెట్టండి. మీకు తోడుగా నేను ఉంటాను. ఇక్కడ కొంతమంది నివేదికలో ఏం చెప్పారన్నది ఒకసారి చూద్దామండి. వచ్చే విద్యా సంవత్సరానికి పరిశీలిస్తే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 39,000, సెకండరీ స్థాయిలో 6,300 మంది ఖాళీలు ఉన్నాయి. వీటిని ప్రాధాన్యతతో భర్తీ చేయాలని సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు ఆమోదిత మండలి పిఏబి నివేదికలో కేంద్ర విద్యాశాఖ అయితే చెప్పడం జరిగిందండి. మరి డిఎస్సి 2018లో 7,254, ప్రత్యేక డిఎస్సి 2019లో 602, డిఎస్సి 2008కి సంబంధించినటువంటి 1910, డిఎస్సి 98కు సంబంధించి 4,534 పోస్టులు అయితే భర్తీ చేశాము. 2022 ఆగస్టులో వేసినటువంటి 507 పరిమిత డిఎస్సి పోస్టులు నియామకాల నోటిఫికేషన్పై న్యాయస్థానంలో కేసు ఉంది. ప్రస్తుతం 717 ఎస్జిటి పోస్టులే ఖాళీగా ఉన్నాయని పిఏబికి రాష్ట్ర ప్రభుత్వం వివరణ అయితే ఇచ్చిందండి. మరి మంత్రి బొత్స గారు ఏం చెప్పారు? త్వరలో డిఎస్సి వేస్తాం, ఊహించనన్ని పోస్టులు భర్తీ చేస్తాం, దీనిపై సీఎం నిర్ణయం తీసుకుంటారు. ఇది మన బొత్స గారి మాటలండి. మరి పరస్పర విరుద్ధమైనటువంటి ప్రకటనలు నిరుద్యోగులను గందరగోళానికి అయితే గుర్తిస్తున్నాయండి. ఏదేమైనా డిఎస్సి అభ్యర్థులారా మీరు గుర్తించాల్సింది ఒకటే, ఖచ్చితంగా ఎన్నో కన్నా పోస్టులతో రానున్న 6 లేదా 8 నెలల్లో మీకు డిఎస్సి ఖచ్చితంగా ఉంటుంది. మరి మారిన పాఠ్యాంశాలలో దృష్టిలో పెట్టుకొని మారిన టెక్స్ట్ బుక్స్ను కూడా దృష్టిలో పెట్టుకోండి. ఎందు గురించి అంటే గత సంవత్సరం 8వ తరగతి పాఠ్యాంశాలు మారడం జరిగాయి. అవి కూడా మీరు గుర్తుంచుకోండి. మరి టెట్కి రాసిన సిలబస్లో 8వ తరగతి పాత సిలబస్ చదివారు, కానీ డిఎస్సికి కొత్త సిలబస్ చదవాలి. మరి ఏ సిలబస్ చదవాలన్నది నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.